జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల చేబర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ తాజా మాజీ పాలకవర్గం సారథి ఫౌండేషన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్దాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి శాంతియుత మార్గంగా స్వాతంత్ర్యం రావడానికి ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సిద్ధేశ్వర్, హెచ్ఎం నర్సింహులు, మాజీ సర్పంచ్ అశోక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహం పెడతామా అనే ఫీలింగ్ అనేది చాలాసార్లు మనము కొబ్బరికాయ కొట్టినాము, 4-5 సార్లు. కానీ కొన్ని ప్లేసులలో భూమి పూజ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది సారథి ఫౌండేషన్ మన శేఖరన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఇంతకుముందు కూడా గాంధీజీ యొక్క వర్ధంతికి విచ్చేసిన మా గ్రామ పెద్దలందరికీ కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క గాంధీ ఎన్నో కష్టాలు పడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మన స్వతంత్రం తెచ్చి ఇంత సుఖశాంతులతో బతుకుతున్నామంటే వాళ్ళ యొక్క పెద్దలు చేసిన సేవలే, వాళ్ళ త్యాగాలను ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాలను నడవాలని కోరుతున్నాం. 77వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించుకొని ఘన నివాళి అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ చూపిన బాటలో మనం నడవాలని, వారు చూపిన బాట ఎంతో అనుసరణీయమని, వాళ్ళు అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ, చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు అని మంచి మాటలు నేర్పిన మహాత్మా గాంధీ తను ఎన్నో కష్ట నష్టాలకు పాల్పడి ఎంతో ఉక్కు సంకల్పంతో